హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఈ వీడియోలో నేను నా పెళ్లిలో నేను వేసుకున్న జ్యువెలరీ అయితే చూపిస్తాను. జ్యువెలరీ అంటే గోల్డ్ జ్యువెలరీ అనుకోకండి, రోల్డ్ గోల్డే. నా పెళ్లిలో నేను ఏమేమి వేసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది అనేది నేను మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే లాంగ్ హారం చూపిస్తాను అనమాట. లాంగ్ హారం అయితే తీసుకున్నాను అని చెప్పేసి నా లాంగ్ హారం అయితే ఇలా ఉంటుంది అనమాట. మామిడి పిందెల హారము మీకు ఇక్కడ క్లియర్గా చూస్తే కనిపిస్తుంది. బిల్ అయితేనేమో ఇలా వచ్చింది, మామిడి పిందెల హారం లాగా ఇట్లా వచ్చిందనమాట. నేనైతే అన్ని రోళ్ళు గోల్డ్ వేసుకున్నా, ఎక్కువ గోల్డ్ అయితే ఏం వేసుకోలేదు. పెళ్ళి వరకు అన్నీ నార్మల్గా రోల్డ్ గోల్డ్ వేసుకున్నాను అనమాట. గోల్డ్ అయితే ఎక్కువ ఏం వేసుకోలేదు. ఇలా వస్తుంది అనమాట. ఇదండి ఇలా వస్తుంది. నేను మీకు ఇగో ఇలా వస్తుంది అనమాట. మామిడి పిందెల హారం ఇట్లా వస్తుంది. చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా అంతా చాలా బాగుంది. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. క్వాలిటీ అంతా అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇదైతే కాస్ట్ 1500 to 2000 అట్లా పడింది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 1500 నుంచి 2000 అట్లా పడింది అనమాట. ఇంకా తర్వాత ఇదేమో షార్ట్ది అనమాట. అంటే నక్లిస్ టైప్లోనే, నక్లిస్ లానే అనమాట. ఇది ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఇట్లా వచ్చిందనమాట. ఇక్కడ కిందేమో గ్రీన్ ఇంకా మెరూన్వి ఇట్లా కింద స్టోన్స్ లాగా ఇట్లా వచ్చి కింద పూసలు, వైట్ పూసలు అలా వచ్చాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ క్లియర్గా చూస్తే కనిపిస్తుంది. ఇలా వచ్చిందనమాట. ఇది కాస్ట్ ఎంత పడిందంటే చెప్పడం అయితే 5000 చెప్పారులే, కానీ 2500కో 300కో ఇచ్చారు. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. అంటే పెళ్ళై కూడా 3 years అవ్వస్తుంది కాబట్టి నాకు అంత క్లారిటీగా గుర్తులేదు. నెక్ పీస్ అయితే ఇలా వచ్చింది. ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి నెక్ పీస్ కూడా ఇట్లా నెక్ పెట్టుకోవడానికి చూడండి. ఇంకా అసలు ఈ నెక్ పీస్తోనే పెళ్లిలో గ్రాండ్ లుక్ మొత్తం ఈ నెక్ పీస్తోనే వచ్చింది. ఇంత హై లుక్గా ఉండాలని నేను ఇది తీసుకున్నాను. అది కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇక చూడండి అసలు ఇంత లుక్ అనిపించింది. ఇంకా శారీ మీద అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది. డ్రెస్ మీద కాబట్టి ఇంకా ఈ మాత్రం కనిపిస్తుంది. మీకు ఇక్కడ చూడండి క్లియర్గా ఎంత నీట్గా ఎంత బాగుందనేది మీకు ఇక్కడ అర్థమవుతుంటుంది. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది అనమాట లుక్. శారీ మీద అయితే ఇంకా మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. మామిడి పిందెల హారం కూడా చాలా బాగుంది కాస్ట్. ఇక్కడ బిల్ల కూడా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగుంది అనమాట. నాకైతే చాలా వచ్చింది. పెళ్ళిలో పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు పెళ్ళిలో పెట్టుకున్న తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఇంకా తర్వాత అయితేనేమో ఇయర్ రింగ్స్ అనమాట. నేనైతే బుట్టలు తీసుకున్నా. ఇదిగోండి బుట్టలు ఇలా తీసుకున్న. కింద వైట్వి పూసల్లాగా ఇట్లా వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా మెరూన్ ఇంకా గ్రీన్, అన్నిట్లో కూడా మెరూన్ ఇంకా గ్రీన్ అంటే మ్యాచింగ్లో ఉండాలని చెప్పేసి అన్నిట్లో కూడా మెరూన్ ఇంకా గ్రీన్ ఇట్లా వచ్చేలాగా చూసుకున్నా అనమాట. ఇక బుట్టలు మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయేమో కానీ కొంచెం పెద్దగా ఉంటాయి బుట్టలు అయితే. ఇట్లా ఉంటాయి అనమాట. కింద ఏమో చిన్న ఇట్లా పూసల్లాగా వచ్చి పైన రెడ్ ఇట్లా కనిపిస్తుంది. నేను ఇవన్నీ కూడా ఖమ్మంలో తీసుకున్నాను అనమాట. ఖమ్మంలో జీవిమాల దగ్గర ఒక షాప్ ఉంటుంది. ఖమ్మంలో ఉండే వాళ్ళకైతే జీవిమాల అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా జీవిమాల దగ్గర ఉండే షాప్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయి అసలు. అంటే మరీ ఎక్కువ కాస్ట్ ఏం కాదు, కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ మరీ అంత ఓవర్ కాస్ట్ ఏం కాదు, కానీ ఓకే బాగున్నాయి అనమాట. నాకైతే మంచిగా అనిపించినాయి. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత నేనైతే చాలా బాధపడ్డాను అనమాట. వీటికి చాలా కాస్ట్ పెట్టినా అని. నేనే కాదు ఎవరైనా అంతే బాధపడతారులేండి. మా అమ్మ ఇంత కాస్ట్ పెట్టాము ఇంటి పెళ్ళి అని అనిపించిందిలే, కానీ ఆ టైంకేమో తీసుకోవాలనిపిస్తుంది. ఇక చేసేది ఏం లేక తీసుకోవటం అంతే. ఇవైతేనేమో వెనకవి ఇయర్ రింగ్స్, వెనక మాటిల్లాగాను ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి అసలు. చాలా మంచిగా ఉన్నాయి. ఆ షాప్లో చూపించే అతను కూడా మంచిగా ఓపిక్గా చూపించిందిలేండి, ఎందుకనాలేదని. ఇట్లా చూడండి. ఇవి ఏమంటారు కదా, బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, అట్లా బటర్ఫ్లైస్ లాగా వచ్చాయన్నమాట కింద. మంచిగా ఇదండి మంచిగా కనిపిస్తాయి చూడండి, క్లియర్గా అర్థమవుతుంటుంది. చాలా మంచిగా ఉన్నాయి. ఇంకంతే ఇవి చెంపసగరాలు పెట్టాయి. ఇంక మాటిలు అట్లా ఏం పెట్టుకోలేదు, ఇంకా తీసుకోలేదు మాటిలు అట్లా ఏమి. ఇంక ఇదైతేనేమో శారీ పిన్. అసలు ఈ శారీ పిన్ అయితే నాకు ఎంత నచ్చిందంటే, అసలు నాకు శారీ పిన్స్ అంటేనే నాకు నచ్చదు. అసలు నేను పెట్టుకోను, అసలు నాకు ఇష్టమే అనిపించదు. అలాంటిది అసలు ఈ శారీ పిన్ ఇంకా పెళ్ళిలో పెట్టుకోవాలి కదా అన్న. అసలు ఎంత బాగుందో మీరే చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది. నాకైతే భలే ఇష్టం అనమాట. అసలు ఇది అయితే బాగా నచ్చింది, నాకు బాగా నచ్చి తీసుకున్నాను నేను. ఇంకా తర్వాత ఇదైతేనేమో పాపిడి బిళ్ళ. అన్ని మ్యాట్ ఫినిష్లోనే తీసుకున్నా, వేరే ఏం తీసుకోలేదు. ఇదైతేనేమో పాపిడి బిళ్ళ. ఇవన్నీ పెళ్ళిలో పెట్టుకోవడం, మళ్ళీ ఇప్పుడు పెళ్ళిలో పెట్టుకున్న తర్వాత అంతే.
చూడండి భలే ఉంది కదా, పెళ్ళిలో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవడం అసలు ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోలేదు. ఇక్కడ 2 నెమలి లాగా ఇట్లా వచ్చి ఇంకా అన్ని స్టోన్స్ అయితే అన్నీ మెరూన్ ఇంకా గ్రీన్ అన్నీ వచ్చినాయి, కింద వైట్ పూసలు వచ్చాయి, ఇంకా అంతే అన్నీ అలానే. ఇట్లా ఎక్కడేమో ఒక 2 నెమలి లాగా వచ్చాయి అనమాట. చాలా మంచిగా ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖమ్మం వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాకు కామెంట్ చేస్తే నేను మీకు షాపు కావాలి అంటే నేను ఎగ్జాక్ట్గా మీకు డీటెయిల్స్ చెప్తాను అనమాట. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది చెప్తా. మరి ఖమ్మం వాళ్ళు ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి. చాలా బాగుంటాయి అసలు ఆ షాప్లో. నేను మొన్న రీసెంట్గా కూడా వెళ్ళా ఒకసారి, చాలా మంచిగా సేమ్ అట్లనే మంచి కలెక్షన్ తీసుకొని వస్తున్నారు వాళ్ళు ఇప్పటికి కూడా. ఎవరికైనా కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను ఖమ్మంలో ఉన్న వాళ్ళకైతే నేను షేర్ చేస్తాను. ఇంకా ఇదైతేనేమో నార్మల్గా మనం చేతికి అవి వంకీలు పెట్టుకునేవాళ్ళు కదా, కానీ ఇప్పుడేమో వంకీలు ఎక్కువ పెట్టుకోవట్లేదు ఎవరు కూడా. చేతికి ఇట్లా నెక్ పీస్కి ఒకటే పెట్టుకుంటున్నారు, చేతికి కూడా ఇంకా అట్లానే పెట్టుకుంటున్నారు కదా. ఇంకా అలానే నేను ఒక్క సైడే పెట్టుకుంటారు కదా ఇది, నేను ఇది ఒక్కటే తీసుకున్నాను అనమాట. ఇది ఒక్కటే మంచి స్టోన్స్లో తీసుకున్నాను, మిగిలిన అన్నీ కూడా కొంచెం వేరేలా తీసుకున్నాను. మీరు చూస్తే దానికి దీనికి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇదైతే ఇంకా నెక్ పీస్కి కూడా ఇట్లా పెట్టుకోవచ్చు, ఇంకా నార్మల్ చేతికి కూడా పనికి వస్తుంది కదా అన్నట్టుగా 2 విధాలుగా అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా తర్వాత కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఇట్లా ఇంకా అట్లా అని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. అంటే ఎక్కువ కాస్ట్ అంత మరీ తక్కువ ఏం పడలేదు, కాస్ట్ మరీ ఎక్కువ ఏం పడలేదు, ఓకే కలిగేటట్లనే పడింది అనమాట. ఇది కూడా ఇంక ఇలా అయితే తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా అయితే వడ్డానం అన్నమాట. ఈ వడ్డానం అయితే చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది నాకు. అసలు ఎంత తక్కువ కాస్ట్ అంటే నాకు 250కే వచ్చింది అనమాట వడ్డానం. నేను ఎంత కాస్ట్ పడుతుందో నేను అంటే నెక్ పీస్కి కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టినట్టు అట్లా అనిపించింది నాకు. కానీ మా అమ్మ ఈ వడ్డానం ఎంత కాస్ట్ చెప్తాడో ఏమో అనుకున్నాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ వడ్డానం 250, 300 అంతే అనుకుంటా, నాకు అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ 300, 250 అంతే అనుకుంటా. 400 బిలోనే పడ్డది, 400 అంటే ఎక్కువ అయితే పడలేదు. అట్లా అంటే నా పెళ్లి టైంలో ఇట్లా బెల్ట్ లాగానే ఇట్లనే వేసుకుంటున్నారనమాట అందరూ. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇలానే తీసుకున్నా. మొత్తం ప్లెయిన్ వచ్చింది, కిందనేమో ఇక్కడ స్టోన్ లాగా వచ్చింది అనమాట. చూడండి చాలా మంచిగా ఉంటుంది. అసలు నేను అప్పుడు పెట్టుకోవటమే, అసలు పెట్టుకోలేదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ నాకు అప్పుడు పెట్టుకున్న అవన్నీ గుర్తొస్తున్నాయి లేండి. బాగుంటుంది వడ్డానం కూడా, చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా తీసుకున్నప్పుడు ఎట్లుందో కలెక్షన్ మొత్తం ఇప్పటికి కూడా అంతే ఉంది. ఇంకా నా పెళ్ళిలో నేను వేసుకున్న జ్యువెలరీ అయితే ఇంతకంటే ఎక్కువైతే ఏం వేసుకోలేదు. నేను నార్మల్గా పూల జడ వేసుకున్నా. ఇంకా నాకు సొగరం కూడా అవసరం లేదు, పెద్దగా ఉంది కాబట్టి జుట్టు, సొగరం కూడా నాకు ఏం వేసుకోలేదు. ఇంతే మరీ ఎక్కువ ఏం పెట్టుకోలేదు, ఇంతే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడితో నా జ్యువెలరీ కలెక్షన్ అయితే అయిపోయింది. నేను పెళ్ళి వేసుకున్న జ్యువెలరీ కలెక్షన్ అయితే అయిపోయింది. ఇదైతేనేమో మా వారిది డ్రెస్కి వచ్చిందనమాట. ఇది కూడా నేను గుర్తుకని చెప్పేసి అలానే రాసి పెట్టుకున్నా. డ్రెస్ కానీ వస్తే ఇంకా గుర్తుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలానే రాసి పెట్టుకున్నాను అనమాట. ఇది డ్రెస్కి వచ్చింది. ఇంకంతే. ఇంకా మా పెళ్ళిలో అయితే మేము వేసుకున్న జ్యువెలరీ అయితే ఇంతే అనమాట. మీకు నచ్చిందా, ఇంకా ఎవరైనా ఖమ్మంలో వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఒకవేళ మీకు షాప్ కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి, అక్కడ చాలా బాగుంటుంది. ఇదేమో వేరే నార్మల్ వడ్డానం అనమాట. నా దగ్గర మా అక్క పెళ్ళప్పుడు తీసుకున్నాను నేను ఈ వడ్డానము. సింపుల్గా చూడండి ఎంత బాగుంది. ఇది హైదరాబాద్లో తీసుకున్నానండి, ఇక్కడ కాదు. ఇది ఎంత పడింది, 80 రూపీస్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. అదేందో అంటారు కదా, చార్మినార్ దగ్గర సంథింగ్ ఏదో బజారు ఉంటుందో నాకు గుర్తులేదు. చార్మినార్ దగ్గర తీసుకున్నాను, బేగం బజార్ అంటారు, బేగం బజార్లో తీసుకున్నా. 80 రూపీస్ అట్లా పడింది అనమాట బేగం బజార్లో. నేను మా అక్క అప్పుడు పెళ్లి షాపింగ్ అంతా అక్కడే చేసిందిలేండి, నేనైతే ఖమ్మంలో చేసేదని. ఇంకా అక్కడ తీసుకున్నాను అనమాట. మా అక్క పెళ్ళిలో నా హడావిడి ఎక్కువ ఉండాలి కదా, అందుకని చెప్పేసి తీసుకున్నా. అప్పుడు నేను లంగావని కట్టుకున్నానులేండి, ఇంకా అక్కడ తీసుకున్నా. ఇక్కడ నెక్స్ట్ అయితేనేమో ఈ బుట్టలు కూడా అక్క పెళ్ళిలోవే తీసుకున్నా. ఇవి కూడా బేగం బజార్లోనే తీసుకున్నా. ఇంకా ఉన్నాయి కదా, ఇంకా అన్నీ చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఎవరికైనా కావాలంటే నచ్చితే ఇలాంటి మోడల్ చూపించి అడుగుతారు కదా అన్న విధంగా చూపిస్తున్నా. ఇంకా నా పెళ్ళి చూపిస్తున్నారు కదా అని చెప్పేసి ఇవి కూడా చూపిస్తున్నా. ఇవి కూడా మా అక్క పెళ్ళిలోనే తీసుకున్నాను అనమాట నేను. ఇవి కూడా చాలా బాగుంటాయి. అసలు నాకు వస్తువు ఖరాబ్ చేయడం అనేది అసలు ఇష్టం ఉండదు. అన్నీ మంచిగా దాచిపెట్టుకున్నాను. ఇప్పటికి కూడా అన్నీ ఉంటాయి. అసలు నా దగ్గర ఏ వస్తువు కూడా ఖరాబ్ అవ్వదు, అన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను అనమాట. డబ్బులు పెట్టుకున్నాయంటే అసలు పడేటువంటి అసలు ఇష్టం ఉండదు. ఏదండి మా వారైతే నీకు అసలు డబ్బులు విలువ తెలియదు అది అని అంటాడు. నాకు తెలిసినంత డబ్బులు విలువ ఎవరికి తెలియదు అనే విషయం ఆయనకు తెలియదు. ఎప్పుడు అర్థమైతే ఏముంది. ఇదిగోండి బుట్టలు అయితే ఇదిగోండి ఇట్లా ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత అయితేనేమో ఇవి నార్మల్గా వాళ్ళు పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నారు. ఎంగేజ్మెంట్ ఏం చేయలేదులే కానీ
అనుకున్నాము ఎంగేజ్మెంట్ చేయాలి అన్నట్టుగా. అంటే మా డాడీ వాళ్ళకి చేయాలని ఉండే, ఎంగేజ్మెంట్ చేయాలని ఉండే. ఇంకా ఎంగేజ్మెంట్ చేస్తారేమో అన్న విధంగా నేను ముందే షాపింగ్ చేసిన. తొందర ఎక్కువ కదా నాకు, తొందర ఎక్కువ వల్ల ఇవి వెనక జడకి పెట్టుకునేవి. ఇంకా మా అక్క పెళ్ళిలో తీసుకున్న జ్యువెలరీ అంత పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నార్మల్ వెనక ఇవి లేవు కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. తొందర ఎక్కువ అన్నీ మంచిగా ఇట్లా కూర్చోవచ్చు. ఇదిగోండి ఇంకో అన్నీ ఇట్లా కూర్చుకోవచ్చు మంచిగా అని చెప్పి తొందర ఎక్కువ తీసుకున్నాక నాకు ఎంగేజ్మెంట్ చేయలేదు, ఏం చేయలేదు కానీ ఇవేమో జడకి పెట్టుకొని చెప్పి తీసుకున్నా. ఇంకా నేను ఇవి కూడా మంచిగా ఉంచుకుందాంలే అన్నట్టుగా, ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను చాలా ఇయర్ రింగ్స్ అవన్నీ చాలా ఉంటే మా చెల్లి వాళ్ళకి ఇచ్చేసిన. నేను ఎట్లయినా పెట్టుకోవట్లేదు, పెళ్ళైన దగ్గర నుంచి అసలు నేను పెట్టుకోవట్లేదు. మా వారికి కొంచెం హెవీగా అట్లా రెడీ అయితే ఇష్టం ఉండదు, మంచి సింపుల్గా ఉండాలని చెప్పి అనుకుంటారు. ఇంకా సరేలే ఎందుకులే అని చెప్పేసి నా అసలు నార్మల్గా ఎన్ని ఇయర్ రింగ్స్ ఉండేవి, డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అవన్నీ పెద్ద పెద్ద ఇంతలా ఇయర్ రింగ్స్ ఉండేవి సిల్వర్ కలర్లో అట్లా ఉండేవి. హైదరాబాద్లో ఉన్నప్పుడు కొనుక్కునేదాన్ని. అవన్నీ ఏం పెట్టుకోకుండా అన్నీ మా చెల్లి వాళ్ళకి ఇచ్చేసిన. ఇంకా మా వారికి ఇష్టం ఉండదు, ఎందుకు ఆయనకి సింపుల్గా ఉంటేనే ఇష్టం. ఇంకా అందుకని చెప్పేసి తీసుకున్నా. ఇంక ఇవైతే కొన్నాను గుర్తు దాచిపెట్టుకుందామని చెప్పేసి ఇవన్నీ దాచిపెట్టుకున్నా. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్ని గుర్తు దాచిపెట్టుకున్నా. అంటే పెళ్ళి ఎన్నో సంవత్సరాలు కావట్లేదు, రెండు పెళ్లి రోజులు అయినాయి అంతే, అంతకంటే ఎక్కువేం కాదులేండి. ఇవన్నీ ఏమో ఇట్లా దాచిపెట్టుకున్నాను అనమాట. ఇదైతేనేమో నార్మల్గా చైన్ అనమాట, నల్ల పూసల దండ. నేను మీకు షార్ట్ వీడియోలో చూపించా చూడండి. అది కొనుక్కోకముందు ఒక్కటి తాడొక్కటే ఉంటుంది మెల్లో అని చెప్పేసి ఇది మా వారిని అడిగితే కొనిపించారనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది 100 120 పడింది, నాకు గుర్తులేదు. ఖమ్మంలోనే తీసుకున్నా, షాప్ కూడా నాకు గుర్తులేదు, మళ్ళీ అడగండి నన్ను. నా పెళ్లి జ్యువెలరీ షాపు ఎక్కడ అంటే కామెంట్ చేస్తే మాత్రం నేను చెప్పగలుగుతుంది, ఇది ఎక్కడ నాకు గుర్తులేదు. కానీ చాలా సింపుల్గా బాగుంటుంది. కానీ నేను ఒక్కసారి వేసుకున్నాను. ఇది ఒకసారి వేసుకున్న తర్వాత ఇంకా నాకు నల్లపూసల దండ వచ్చేసింది. ఇక నాకు దీని అవసరం పడలేదు, నేను వేసుకోలేదు. ఎప్పుడు వేసుకోవాలో ఏమైందో తెలియదు. ఇంక ఇవైతేనేమో బ్యాంగిల్స్ అనమాట, నార్మల్గా డైలీ వేర్కి అట్లా మన చిన్న చిన్న షాప్స్కి వెళ్ళినప్పుడు పనికి వస్తాయి అన్నట్టుగా ఇవి తీసుకున్న బ్యాంగిల్స్. ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్నాయి, ఇవన్నీ తీసుకుంటా అందుకని చూపిస్తున్నా. ఇదేమో పాపిడి బిళ్ళ. ఈ పాపిడి బిళ్ళ మీరు ఎప్పుడు అనుకుంటున్నారు, నా మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు పాపిడి బిళ్ళ. చూడండి నేను ఇప్పుడు కూడా ఎంత అసలు ఏమైనా ఖరాబ్ అయిందా చూడండి, మంచిగా దాచిపెట్టుకున్నా. నా మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు తీసుకున్న పాపిడి బిళ్ళ. మా అక్కకు 2 జతలు, నాకు 2 జతలు తీసుకొని వస్తే ఒకటేమో పెట్టుకున్నాం, ఒకటేమో ఇంకా అట్లనే ఉంటే ఇంకా దాచిపెట్టుకున్నా అనమాట. నేను గుర్తుకుంటుంది కదా అని చెప్పేసి దాచిపెట్టుకున్నా. ఇది కూడా అప్పట్లోనే మంచిగా తీసుకున్నా, అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు మీకు చూపించుకుంటూ పెట్టుకోవటం ఈ పాపిడి బిళ్ళ కూడా. చూడండి భలే ఉంది, నాకైతే భలే నచ్చింది అనమాట. ఇంకా అంతే. ఈ స్టిక్కర్ కూడా నా పెళ్ళప్పుడు తీసుకున్న స్టిక్కరే. అంటే నార్మల్గా అది కళ్యాణ తిలకంలాగా పెట్టే స్టిక్కర్ కాకుండా ఎందుకు మరి ఎక్స్ట్రాగా తీసుకున్నాను నేను. అంటే ఒకవేళ పోతే మళ్ళీ పెట్టుకోవడానికి పనికి వస్తుంది అన్నట్టు తీసుకున్నాను, ఏమో మరి నాకు గుర్తులేదు లేదని. ఆ పెళ్ళప్పుడు తీసుకున్న స్టిక్కర్ అనేది గుర్తుంది ఇది. ఇక అంతే, ఇంకేం లేవులేండి, ఇంకేం లేవు. ఇవి రాగి పట్టీలు, ఈ రాగి పట్టీలు ఉన్నాయి, పెట్టుకుంటా. నా పట్టీలు మొన్ననే తెగిపోయినాయి, పెట్టుకుంటాయి రాగి పట్టీలు. కాళ్ళకి కొంచెం ఉన్నట్టు ఉంటుంది కదా, ఈ రాగి పట్టీలు అయితే ఇవి రాగి పట్టీలు. ఇంకా అంతే. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే మాత్రం ఇదే. ఇంకా బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి, ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి, నేను ఇంకా వీడియో చేసి ఆ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంతే. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం మాత్రం మర్చిపోవద్దు. అంతే, థ్యాంక్ యూ, బాయ్.